కాంగ్రెస్ వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలం అయిందని బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు సింగిరెడ్డి కృష్ణారెడ్డి విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీలో షరతులు విధించి కొంతమంది రైతులకే రుణమాఫీ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో బీజేపీ కిసాన్ మోర్చా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు సింగిరెడ్డి కృష్ణారెడ్డి పాల్గొన్నారు. బీజేపీ పార్టీ జెండాను ఆయన ఎగరవేశారు. సీఎం రేవంత్ రెడ్డి వరి పంటకు 500 బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు బోనస్ ఇవ్వలేదని బీజేపీ నాయకులు తెలిపారు. త్వరలోనే రైతులందరితో కలిసి ఉద్యమం చేయనున్నట్లు బీజేపీ నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక మున్సిపాలిటీ అధ్యక్షులు కిష్టంగారి సుభాష్ రెడ్డి, కౌన్సిలర్ మట్ట మల్లారెడ్డి, బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి మైపాల్ రెడ్డి, బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కిష్టంగారి రమేష్ రెడ్డి, బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు యాదవ్ రెడ్డి, సంజీవ్ రెడ్డి, రావుల రాజిరెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు. వచ్చి 8 నెలలు గడిచినప్పటికీ వరంగల్ డిక్లరేషన్ పేరుతో రైతు సంఘర్షణ సభ వరంగల్లో నిర్వహించి సాక్షాత్ రాహుల్ గాంధీ గారి సమక్షంలో ఇచ్చినటువంటి హామీలకు నేటికి అతి గతి అరాకొరగా హామీలను అమలు పరుస్తూ ఉన్నారు. రైతు రుణమాఫీలో అనేక షరతులు విధించి అనేక మంది రైతులను డిస్క్వాలిఫై చేస్తారు. ఇవాళ రాష్ట్రంలో రైతుల సంఖ్య 69 లక్షలు ఉంటే కేవలం 31 లక్షల మందికి మాత్రమే ఇవాళ రుణమాఫీ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ప్రకటించిన లెక్కల ప్రకారమే ఇవాళ అనేక మంది రైతులు కేవలం నిన్న కరీంనగర్లో ఒక సంఘటన జరిగింది. ఇవాళ కేవైసీ ఆధార్ పేరు మీద ఉన్నటువంటి దానికి రైతు పట్టా పాస్ పుస్తకం మీద ఉన్నటువంటి దానికి తేడా ఉందని చెప్పి వాళ్ళ కేవైసీ సరిగా లేదని చెప్పేసి రైతు రుణమాఫీ నిరాకరణ సంఘటనలు జరుగుతున్నాయి. ఇవాళ బేషరతుగా ఏ షరతులు లేకుండా అందరు రైతులకు కూడా 2 లక్షల రుణమాఫీ చేయాలని చెప్పి ఇవాళ బీజేపీ కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా వరి ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఏ విధంగా ప్రకటించారో దానిలో కూడా షరతులు విధించి కోతలు విధించి రైతులను డిస్క్వాలిఫై చేస్తున్నారు. ఇవాళ అన్ని రకాల ధాన్యానికి 500 రూపాయలు బోనస్ ప్రకటన ఇవ్వాలని చెప్పి కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తూ ఉంది. ఇవాళ రైతు బంధు లేదా రైతు భరోసా ఇవ్వడం లేదు, ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. రేవంత్ రెడ్డికి ఓటేసినందుకు రైతు భరోసా అమలు కాక, రుణమాఫీ అమలు కాక ప్రజల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలాగా ఈ రేవంత్ రెడ్డి పాలన తయారైందని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ రైతులందరినీ కూడగట్టి ఉద్యమం చేయడానికి బీజేపీ కిసాన్ మోర్చా అన్ని మండలాల లోపల రైతు నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ ఉద్యమానికి మేము ఉద్యుక్తులమవుతాము.